నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ టీఆర్ఎస్ పేరుతో ఏర్పాటు చేసిన కల్వకుంట్ల కవిత జెండా ఎజెండా ఆవిష్కరణ. పాంచజన్యం పేరుతో 5 సూత్రాల ప్రణాళిక ప్రకటించిన కవిత బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలపై ఘాటు విమర్శలు. అజారుద్దీన్ కోదండరాం మండలి అభ్యర్థిత్వాలకు లైన్ క్లియర్. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదముద్ర. ఏపీలో రెండో రోజు పెట్రోల్ డీజిల్ కొరత. బంకుల వద్ద వాహనదారుల బారులు. సమస్య పరిష్కారానికి సీఎం ఆదేశం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజేగా సాయంత్రం జస్టిస్ లీసా గిల్ ప్రమాణం. లోక్ భవన్లో ఏర్పాట్లు పూర్తి చేసిన సర్కార్. దళిత డ్రైవర్ హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు. 7 రాజ్యసభ సభ్యుల పార్టీ ఫిరాయింపుపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం. సస్పెండ్ చేయాలని చైర్మన్కు లేఖ రాస్తామని వెల్లడి. పాక్లో అమెరికా ఇరాన్ చర్చలపై ఎడతెగని ఉత్కంఠ. నేరుగా అగ్రరాజ్యం ప్రతినిధులను కలవబోమన్న టెహ్రాన్. తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ చేరింది. తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ పేరుతో కల్వకుంట్ల కవిత నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో ఏర్పాటు చేసిన సభలో పార్టీ పేరు ఎజెండాను ఆమె వెల్లడించారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే తెలంగాణ అభివృద్ధికి చేపట్టే 5 సూత్రాల కార్యాచరణ ప్రకటించారు. మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ పార్టీని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ పేరుతో తెలంగాణ రాజకీయాల్లోకి వస్తున్నట్టు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్లోని ఓ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పసుపు నీలం ఆకుపచ్చ రంగులతో ఉన్న టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనుచరులు అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య తెలంగాణ రాష్ట్ర సేన పేరును ప్రకటించారు. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టీఆర్ఎస్. జై తెలంగాణ! జై టీఆర్ఎస్! జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! తెలంగాణ రాష్ట్ర సేన! జై తెలంగాణ రాష్ట్ర సేన! జై తెలంగాణ రాష్ట్ర సేన! అనంతరం పార్టీ ఎజెండాను ప్రకటించిన కవిత ఇన్నాళ్లు కాళరాత్రిలో కాగడావలే తెలంగాణ జాగృతి ఉద్యమకారులకు వెలుగునిచ్చిన కవిత ఇప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర సేన పనిచేస్తుందన్నారు. ఏ కలలు నెరవేరాలని ఆకాంక్షతో తెలంగాణ సాధించామో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన తర్వాత కాంగ్రెస్ పాలనలో నిజం కాలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలిచి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తానన్నారు. తెలంగాణకు త్వరలోనే నవయుగం రాబోతుందంటూ పాంచజన్యం పేరుతో 5 సూత్రాలను ప్రకటించారు. ఈ 3 పార్టీలు అధర్మంతో నిండిపోయినాయి, అవినీతితో నిండిపోయినాయి, బంధుప్రీతితో నిండిపోయినాయి. కాబట్టి నేను ఒక ప్రపోజల్ చెప్తున్నా. ఈ 3 పార్టీల మీద పాంచజన్యం పూరిద్దాం. ఒక 5 అంశాలను ప్రధానంగా తీసుకుందాం. మొట్టమొదటిది విద్య. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఆనాడు కేసీఆర్ గారు స్కూల్ బంద్ చేసుకుంటూ వచ్చారు, అదే రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. మన ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మీ పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నా, ఎంత వరకు చదువుకున్నా ఒక్క రూపాయి కూడా భారం పడకుండా చదివించే బాధ్యత మేము తీసుకుంటాం. డాక్టర్ గాని, ఇంజనీర్ గాని, రాకెట్ సైంటిస్ట్ గాని మన తెలంగాణ బిడ్డలు చదువుకుంటే ఒక్క రూపాయి కూడా పేద మధ్యతరగతి వాళ్ళ మీద భారం పడకుండా ఉచిత విద్యను అందించే బాధ్యత నేను నా తెలంగాణ బిడ్డల కోసం తీసుకుంటా అని తెలియజేస్తున్నా. మన రెండో అంశం పాంచజన్యంలో వైద్యం. నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా, ఏ రోగమన్నా రాని, ఎంత పెద్ద హాస్పిటల్
హాస్పిటల్ అన్నా గానీ మన తెలంగాణలో మన జబ్బు ఎక్కడ తగ్గుతుందో అక్కడ మీ జేబులకెళ్ళి ₹1 ఖర్చు కాకుండా ఉచిత వైద్యం అందించే బాధ్యత మేం తీసుకుంటా ఉన్నాం. మూడవది వ్యవసాయం. మన ప్రభుత్వం రాబోతా ఉంది. ఆ ప్రభుత్వంలో రైతే రాజు అనేటటువంటి నినాదాన్ని నిజం చేస్తాం. మీరు ఎక్కడ పోయి అడగాల్సిన అవసరం లేకుండా అన్ని మీ దగ్గరకు వచ్చేటట్టు చేస్తాం. ఇక 4వ అంశం ఉపాధి. మన ప్రభుత్వంలో ₹2,00,000 నుంచి మొదలు పెడితే ₹20 కోట్ల కూడా మీ వ్యాపారానికి సంబంధించిన ఐడియాతో మీరు వస్తే ఆ లోన్ డైరెక్ట్ గా మీకు ఇవ్వడం జరుగుతుంది. మన పాంచజన్యంలో 5వ అంశం సామాజిక న్యాయం. మన ఎస్సీ మిత్రులకు, ఎస్టీ మిత్రులకు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవారికి, బీసీలకు అందరికీ న్యాయం జరగాలి. మా మైనారిటీ సోదరులు అందరికీ కూడా న్యాయం జరగాలి. నీళ్లు, నిధులు, నియామకాలు సాధనే లక్ష్యంగా ఏర్పడ్డ తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్ పూర్తిగా నాశనం చేశారని కవిత ఆరోపించారు. 3 ముఖ్యమైన అంశాలతో తెలంగాణ తెచ్చుకున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు. ఏం చేసింది బీఆర్ఎస్ పార్టీ? నీళ్ల కోసం 10 సంవత్సరాలలో ₹1,89,000 కోట్ల ఖర్చు పెట్టి ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందంటే 14 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. అందులో 2 పెద్ద ప్రాజెక్టులు, ఒకటి పాలమూరు, ఇంకోటి కాళేశ్వరం. ఆ రెండింటికి కలిపి ₹1,21,000 ఖర్చు పెట్టింది. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్ కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మన మనిషి కాదు. ఎక్కడ కష్టం వచ్చినా ప్రజలకు ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మనిషి. గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. పాలమూరు పట్ల ప్రేమ ఉంటే, కృష్ణా నీళ్లు వాడుకోవాలంటే మన కేసీఆర్ అయ్యుంటే ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాడ కుర్చేసుకొని అది కట్టిస్తుండే. ఏం చేసినారు మారిన కేసీఆర్ గారు? పంజాబ్ పోయినరు, గుజరాత్ పోయినరు, బీహార్ పోయినరు. మేము మొత్తం రాష్ట్రంలో పీక్ కట్టలు కట్టం, నేషనల్ పార్టీ పెడతామని పోయినరు తప్పితే తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో అవినీతి, అక్రమాలేనని చెప్పి అధికారానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పరిస్థితిని మరింత దిగజార్చారని కవిత ఆరోపించారు. ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఒక కర్కోటకుడు ఆయన పరిపాలన జరుగుతుంది. బాధ అనిపిస్తుంది ఒక పొలిటికల్ లీడర్ ని కర్కోటకుడు అనాలంటే, కానీ అనక తప్పని పరిస్థితి. ఎందుకంటే ఒక నిండు గర్భిణి టెన్షన్ తోని అబార్షన్ అయిపోతే ఆ తండ్రి రోదన ఇంకా కూడా ఈ చెవులకు వినబడుతుంది. కాబట్టి ఇప్పుడున్న సీఎం ని కర్కోటకుడనే అంట, హిట్లర్ అనే అంట. 2 నెలల చిన్న పాప పసికందు కుమ్మెర గ్రామంలో చచ్చిపోతే ఇప్పటి వరకు కూడా కేసు పెడతలేరు. హోంమంత్రి కూడా ముఖ్యమంత్రి, ఆయనకు తీరిక లేదు పాపం. చిన్న పసికందు చచ్చిపోతే ఇప్పటి వరకు కేసు పెడతలేరు. అందుకే అంటున్నా కర్కోటకుడైనటువంటి సీఎం పరిపాలనలో ఉన్నాం. ఏదైతే గురుకులాలు ఉన్నాయో వాటిలో విషం పెట్టి పిల్లల్ని చంపుతా ఉన్నారు. అయినా సరే విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం మాట్లాడతలేడు. అందుకే కర్కోటకుడు అంటా ఉన్నాం. పిడికిలి బిగించి ఇప్పుడున్నటువంటి రాక్షస కాంగ్రెస్ పైన ఖచ్చితంగా కొట్లాడతాం. ఇప్పుడు మనమే ప్రధాన ప్రతిపక్షం అయితాం. 2 ఏళ్ల తర్వాత మనమే అధికార పక్షం అయితాం. ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. ఇదే సమయంలో బీజేపీపై విమర్శలు గుప్పించిన కవిత తెలంగాణ ఏర్పాటును మొదటి నుంచి ఆ పార్టీ వ్యతిరేకిస్తూనే ఉందన్నారు. అయినా తెలంగాణ నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలు నోరు తెరవడం లేదని విమర్శించారు. ఆ బీజేపీ అనే పార్టీకి అసలు తెలంగాణ ఏర్పాటే ఇష్టం లేదు. అందుకే వాళ్ళ అగ్రనాయకత్వం అంతా కూడా తల్లిని చంపినరు, పిల్లని బతికించారని ఒకలంటారు, ఇంకొకరు ఏమంటారు, నిన్ననే ఒక తలకాయలేని ఎంపీ ఇండియా పాకిస్తాన్ విడదీసినట్టట, ఆంధ్ర తెలంగాణను విడదీసిరట. మరి వాళ్ళ అగ్రనాయకత్వం ఇన్ని మాటలు అంటూ మన ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బానిస ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఒక్క మాట కూడా వాళ్ళు మాట్లాడరు. రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత 7 మండలాలు మనకి గుంజుకుంటే పార్లమెంట్ లో పల్లీకులు ఇస్తారు కానీ ఆ ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడరు. సామాజిక న్యాయం అనేటటువంటి ఒక కాన్సెప్ట్ కే బద్ద వ్యతిరేకి భారతీయ జనతా పార్టీ. అందుకే ఏం చేస్తున్నారు, మహిళా బిల్ అయితే మోసం 2 సార్లు పాస్ చేసిరు, దాన్ని మొత్తానికే పక్కన పెట్టేసిండ్రు. బీసీ బిల్లు ఇక్కడికి వెళ్ళి పంపిస్తే దాన్ని తొక్కిపెట్టిండ్రు. కులగణన వేస్తామన్నారు, దాన్ని తొక్కిపెట్టిండ్రు. ఉపాధి హామీ పథకం ఉంటే కూడా దాన్ని కూడా మొత్తానికి బంద్ చేసి పెట్టిండ్రు. అయినా కూడా ఈ బీజేపీ బానిస ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడరు, కనీసం పెదవులు తెరవరు. నేను ఇవాళ బీజేపీ ఎంపీలను డిమాండ్ చేస్తున్నా, మీరు తెలంగాణ తల్లి బిడ్డలైతే భద్రాచలం దగ్గర ఒక 5 గ్రామాలు ఉన్నాయా, ఆంధ్రాలకు పోయినాయి. అవి పోతే మన రాముడి గుడి మునిగిపోతుంది. ఆ 5 గ్రామాలను మీరు వాపస్ తెలంగాణకు పట్టుకరండి.
కొత్త పార్టీ ఎజెండాను ప్రకటించడానికి వచ్చే ముందు కవిత తన ఇంట్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. భర్త, కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడి నుంచి గన్ పార్క్ వద్దకు ర్యాలీగా చేరుకుని తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కవిత పెట్టి ఉంటే ప్రజల్లో ఆదరణ వచ్చేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు బయటకొచ్చి సీఎం అని నినాదాలు చేయించుకుంటున్నారని విమర్శించారు. వాటాల్లో తేడాలు రావడం వల్లే కవిత బయటకొచ్చారని ప్రజలు భావిస్తున్నారని చామల వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డిని కర్కోటకుడు, హిట్లర్ అంటే కవితకు మార్కులు పడవని అన్నారు. రుణమాఫీ, ఫ్యూచర్ సిటీ, ఉద్యోగాలు, మూసీ ప్రక్షాళన చేస్తున్నందుకు కర్కోటకుడయ్యారా అని ప్రశ్నించారు. కవిత నిర్మాణాత్మక రాజకీయాలు చేస్తే స్వాగతిస్తామన్నారు. తెలంగాణ ప్రజలను కవిత తప్పుదోవ పట్టిస్తున్నారని, అయినా కవితను తెలంగాణ ప్రజలు నమ్మరని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. కాబట్టి మీరు పార్టీ పెట్టడాన్ని నేను తప్పుపడతలేదు. పార్టీ పెట్టవండి, ఉద్యమాలు చేయండి, ప్రజల తరపున పోరాటం చేయండి. కానీ మీరు గతం కూడా గుర్తుపెట్టుకోండి. గతంలో మీ తండ్రి గారు కొత్తగా పార్టీ పెట్టినప్పుడు నా కోరిక కేవలం తెలంగాణ కోసమే, నీళ్లు, నిధులు, నియామకాలే. నా కుటుంబంలో నా కొడుకు కానీ నా బిడ్డ కానీ అమెరికాలో నాకు కానీ ఎవరికి ముఖ్యమంత్రి వద్దు, ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పొచ్చిండు. కానీ ఈరోజు నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పుకొని వస్తారు. ఎలా నమ్ముతారు తెలంగాణ ప్రజలు చెప్పండి? ఒక తెల్ల కాగితం అయితే అందరు నమ్మొచ్చు. మీరు తెల్ల కాగితం మాదిరి కాదు కవిత గారు. మీరు 10 సంవత్సరాలు మీ కాగితం మీద ఎన్నో మచ్చలు, ఎన్నో మార్కులు, ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా, అప్పుల కూపిలోకి తోసినటువంటి పార్టీలో ముఖ్య సభ్యురాలుగా ఉన్నారన్న విషయాన్ని మర్చిపో, ఒక పార్లమెంట్ సభ్యురాలుగా, ఒక ఎమ్మెల్సీగా, ఒక కూతురుగా ఇప్పుడు వస్తే ఎవరు నమ్ముతారు? తెలంగాణలో ఎన్ని కొత్త పార్టీలు వచ్చినా రాబోయే ఎన్నికల్లో బీజేపీదే అధికారమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. కల్వకుంట్ల కవిత ప్రకటించిన టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఇన్నాళ్లు బీఆర్ఎస్లో దోచుకున్న వ్యక్తులు ఇప్పుడు కొత్త పార్టీ పెట్టారని విమర్శించారు. 12 ఏళ్ల బీజేపీ పరిపాలనలో ఒక్క అవినీతి కేసు కూడా లేదని రామచంద్రరావు స్పష్టం చేశారు. రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుందని చెప్పేసి నాకు పూర్తిగా నమ్మకం. ఇప్పుడు రాజకీయాలు మారుతా ఉన్నాయి. చాలా మంది పార్టీ పెడుతున్నారు. ఇప్పుడు పార్టీ పెట్టిపోతారు. అరే పార్టీ పెట్టడం కేఏపాల్ కూడా పార్టీ పెట్టుకుంటున్నారు. పార్టీ పెట్టడం మనకు వర్కింగ్ కాదు. కానీ ఏ పార్టీ ప్రజల పట్ల ఆలోచిస్తున్న విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. ఏ పార్టీ ఈరోజు ప్రజల గురించి ఆలోచిస్తుంది? అవినీతి రహితమైనటువంటి ఒక పరిపాలన భారతీయ జనతా పార్టీ ఇస్తున్నది ఈ దేశానికి. గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, మరి దానికి పుట్టబోయే బిడ్డ పేరు కూడా టీఆర్ఎస్ అంట. వీళ్ళందరూ కూడా ఏం చేశారు? రాష్ట్రాన్ని దోచారు. రాష్ట్రాన్ని దోచుకున్న తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటారు, మా మంత్రుల్లో ఒక సగం శాలరీలు ఇస్తారు. ఎన్ని రోజులు ఇస్తారు? ఎంత ఇస్తారు? కాబట్టి అవినీతి రహితమైన పాలన కోసము కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈరోజు ప్రజల ముందు ఉన్నటువంటి ప్రత్యామ్నాయం. గవర్నర్ కోటాలో అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు మార్గం సుగమమైంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల ఫైల్పై గవర్నర్ శివప్రతాప్ శుక్లా సంతకం చేశారు. ఈ మేరకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై త్వరలో గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై 3 ఏళ్లుగా వివాదం కొనసాగుతోన్న వేళ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు గవర్నర్ వద్దకు వెళ్లి అభ్యర్థిత్వాలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 30లోగా ఎమ్మెల్సీ కాకపోతే అజారుద్దీన్ మంత్రి పదవి కోల్పోయే అవకాశం ఉంది. ఈ మేరకు గవర్నర్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల దస్త్రంపై సంతకం చేశారు. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారులు, వ్యాపారులు, రైతుల ఇబ్బందులు కొనసాగుతున్నాయి. పలు పట్టణాల్లోని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్ని బంకుల్లో అరకొరగా పెట్రోల్ను సరఫరా చేస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. భారీ లైన్లలో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా రంగాన్ని కూడా డీజిల్ కొరత ఇబ్బందులకు గురి చేస్తోంది. అటు పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త స్టాక్ ఇస్తామన్న కంపెనీల మొండి వైఖరి వల్లే ఈ ఇబ్బందులు తలెత్తాయని డీలర్లు తమ గోడును అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వందలాది బంకులు డ్రైఅవుట్ స్థితికి చేరుకోవడంతో పౌర సరఫరాల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. సివిల్ సప్లైస్ కమిషనర్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆయిల్ కంపెనీలు ఇచ్చిన హామీ మేరకు అదనపు నిల్వలు చేరుతున్నాయో లేదో తెలుసుకునేందుకు జిల్లాల వారీగా నివేదికలు కోరారు. ప్రస్తుతం కొండపల్లి వంటి ప్రధాన టెర్మినల్స్ వద్ద ఆయిల్ ట్యాంకర్లు బారులు తీరి ఉన్నాయి. కంపెనీల నుంచి క్లియరెన్స్ రాగానే జిల్లాలకు సరఫరా పెరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న ఇంధన కొరత సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించారు. పెట్రోల్ బంకుల మూసివేతపై సమీక్ష జరిపిన సీఎం పలు జిల్లాల్లో పరిస్థితులు, ఇబ్బందులపై అధికారులతో చర్చించారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు ఆయిల్ కంపెనీలతో సమన్వయం చేసుకుని నిరంతర సరఫరా జరిగేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. ప్రజలు, రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని సీఎం సూచించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే పెద్ద దస్తగిరి హత్య జరిగిందని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. అధికారం కోల్పోయి 2 ఏళ్లైనా వైసీపీ తన పంథా మార్చుకోలేదని విమర్శించారు. పెద్ద దస్తగిరి హత్యతో కడప వైసీపీ నేతల్లో తమ పరిస్థితి ఏంటనే భయం మొదలైందన్నారు. ఈ హత్య వెనుక ఎవరున్నా వదిలేది లేదని మంత్రి స్పష్టం చేశారు. పెద్ద దస్తగిరి రవీంద్రనాథ్ రెడ్డి బినామీ కాదా అని నిలదీశారు. దస్తగిరి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన రవీంద్రనాథ్ రెడ్డి యొక్క బినామీనా కాదా అని మేము అడుగుతున్నాం. దస్తగిరి ఇంట్లో పోలీసు వాళ్ళు చెకప్ చేస్తే 100 కోట్ల రూపాయలు ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లు జరగడం జరిగింది. ఆ డాక్యుమెంట్లలో రవీంద్రనాథ్ రెడ్డి గారి సతీమణి పేరు ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి. అలాగే వాళ్ళ అబ్బాయి పేరు మీద ఉన్న డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. దస్తగిరి యొక్క పూర్వాపరాలు తీయండి. ఇప్పుడు ఎక్కడైతే ఒక ప్యాలెస్ కట్టి ఇవ్వడం జరిగింది రవీంద్రనాథ్ రెడ్డి గారికి, ఆ ప్యాలెస్ కూడా ఎక్కడుంది, ఎవరు నిధులతో కట్టించారు, ఏ సెటిల్మెంట్లో వచ్చిన డబ్బు కట్టించారో మీ దగ్గర సమాధానం చెప్పేదానికి ధైర్యం ఉందని మేము అడుగుతున్నాం. ఇదే దస్తగిరి పేరుతో అతను మర్డర్ అయిన తర్వాత సుమారుగా వందలాది కంప్లైంట్లు కడప పోలీస్ స్టేషన్లో వస్తూ ఉన్నాయి. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దీనికి కారకులైన బామర్దులైనా కానీ వాళ్ళ యొక్క ముఖ్య అనుచరులను ఎవరినైనా కూడా బొక్కలో నుంచి తీసుకొని వచ్చి లోపలేసేదానికి ప్రభుత్వం పనిచేస్తుందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ఈ సాయంత్రం 7:30కు ప్రమాణం చేయనున్నారు. లోక్ భవన్లో గవర్నర్ అధ్యక్షతన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. హైకోర్టు చరిత్రలో ఈ ఘనత సాధించిన మొదటి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ రికార్డు సృష్టించనున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పదవీ విరమణ నేపథ్యంలో ఆ బాధ్యతలను జస్టిస్ లీసా గిల్ చేపట్టనున్నారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ లీసా గిల్కు న్యాయ వ్యవస్థలో 35 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉంది. ఎన్నో సంచలన తీర్పులను వెలువరించిన ఆమె సుప్రీంకోర్టు కొలీజియం అడ్వాన్స్ ట్రాన్స్ఫర్ పాలసీలో భాగంగా ఈ ఏడాది మార్చిలో ఏపీ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. చండీగఢ్లో నవంబర్ 17, 1966న జన్మించిన జస్టిస్ లీసా గిల్ పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో BA, LLB, LLM పూర్తి చేశారు. 1990లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించిన వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కాకినాడ మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయన్ను పోలీసులు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలిస్తున్నారు. సుబ్రహ్మణ్యం హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు సాక్షులను బెదిరించడం, ప్రలోభ పెట్టడం వంటి అభియోగాలపై ఈ నెల 20న కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో అనంతబాబుపై కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో అనంతబాబును అరెస్టు చేయడానికి మంగళవారం రాత్రి పోలీసులు కాకినాడలోని నివాసం వద్దకు వెళ్లగా ఆయన పరారయ్యారు. బెయిల్పై ఉన్న అనంతబాబు ఈ కేసులో సాక్షులను బెదిరిస్తున్నారని, ఆయన బెయిల్ను వెంటనే రద్దు చేయాలని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు రాజమహేంద్రవరం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు అనంతబాబును అదుపులోకి తీసుకునేందుకు విశాఖ, విజయవాడతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఈ కేసు విచారణ కోసం రాజమహేంద్రవరం కోర్టు సముదాయం వద్దకొచ్చిన అనంతబాబును కోర్టు నుంచి బయటకు రాగానే పోలీసులు అరెస్టు చేశారు. రాఘవ్ చెడ్డా సహా మరో 6గురు రాజ్యసభ ఎంపీలు ఆమ్ ఆద్మీ పార్టీని వీడిన మరుసటి రోజే అరవింద్ కేజ్రీవాల్పై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ సామాన్యుడిలా ఉంటారని చెప్పి విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ఆరోపించారు. శీష్ మహల్ 2 అంటూ కేజ్రీవాల్ ప్రస్తుతం ఉంటున్న ఇంటి ఫోటోలను పర్వేష్ వర్మ విడుదల చేశారు. కరోనా సమయంలో ఢిల్లీ ప్రజలు కోవిడ్తో పోరాడుతుంటే కేజ్రీవాల్ మాత్రం శీష్ మహల్ నిర్మించుకున్నారని ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత కేజ్రీవాల్ పంజాబ్ పైకి దృష్టి మళ్లించారని అన్నారు. ఇది పంజాబ్ సీఎం భగవంత్ మాన్కు సమస్యలు సృష్టిస్తోందని వర్మ ఆరోపించారు. మాన్ ఇంటి చుట్టూ ఉన్న 4 పెద్ద ప్రభుత్వ బంగ్లాల్లో ఓ బంగ్లాలో కేజ్రీవాల్, మిగిలిన 3 బంగ్లాల్లో సత్యేంద్ర జైన్, మనీష్ సిసోదియా, ఎంపీ సంజయ్ సింగ్ ఉంటున్నారని తెలిపారు. ఈ ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతీషీ ఖండించారు. ఢిల్లీ మంత్రి వర్మ విడుదల చేసిన ఫోటోలు నకిలీవన్నారు. ఎవరు విలాసవంతమైన భవనాల్లో ఉంటున్నారో తేలాలంటే ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాలు ఉంటున్న బంగ్లాల ఫోటోలు విడుదల చేయాలని అతీషీ డిమాండ్ చేశారు.
అటు బీజేపీలో చేరిన తమ 7 రాజ్యసభ ఎంపీలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్కు లేఖ రాయనున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత సంజయ్ సింగ్ తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు బీజేపీలో చేరడం రాజ్యాంగ విరుద్ధమని, పార్లమెంటరీ నిబంధనలు ఉల్లంఘించడమేనని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ, రాజ్యసభ లేదా లోక్సభలో పార్టీలు చీలిపోవడం ఫిరాయింపుల నిరోధక చట్టం ఉల్లంఘన కిందకొస్తుందని గుర్తు చేశారు. 3/2 మెజారిటీ ఉన్నప్పటికీ ఆ చీలికకు ఎలాంటి చట్టపరమైన గుర్తింపు ఉండదని సంజయ్ సింగ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ స్కై రూట్ ఏరోస్పేస్ వేదికగా దేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ప్రయాణం మొదలు కానుంది. ఇందులో భాగంగా మ్యాక్స్ క్యూ క్యాంపస్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు హాజరయ్యారు. శ్రీహరికోటకు పంపనున్న రాకెట్ విక్రమ్-1ను సీఎం జెండా ఊపి ప్రారంభించారు. ప్రీ ఫ్లైట్ పరీక్షలన్నీ పూర్తి చేసుకుని తదుపరి ప్రయోగం కోసం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కు విక్రమ్-1 రాకెట్ చేరుకోనుంది. ఈ నెల 27, 28 తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో పర్యటించనున్నారు. 27న విశాఖలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్కు స్వాగతం పలకనున్న సీఎం అదే రోజు ఉపరాష్ట్రపతితో కలిసి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్నారు. 28న ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్కు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. సింగపూర్లో ఆంధ్రప్రదేశ్ మంత్రుల పర్యటన 5వ రోజు కొనసాగుతోంది. 5వ రోజైన ఇవాళ సింగపూర్ సంక్షోభ నిర్వహణ వ్యవస్థపై మంత్రుల బృందం అధ్యయనం చేసింది. ప్రకృతి, ఇతర విపత్తుల వేళ సింగపూర్లో ప్రభుత్వ శాఖలు ఏకతాటిపైకొచ్చి సమన్వయంతో పనిచేసే విధానంపై ఎస్యుఎస్ఎస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రజ్వానా ఏపీ మంత్రులకు వివరించారు. సంక్షోభంలో నాయకత్వం, నైతిక నిర్ణయాలు, ప్రాధాన్యత, రాబోయే ప్రమాదాలను ముందే ఊహించి సిద్ధంగా ఉండటంపై చర్చించారు. సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, పవన్ కళ్యాణ్తో పాటు వారి కుటుంబ సభ్యులపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టించిన కేసులో సజ్జల భార్గవ్ రెడ్డి పులివెందుల పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. వైసీపీ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్గా ఉన్నప్పుడు 2022 నుంచి టీడీపీ నాయకులే లక్ష్యంగా 130 మందితో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టించినట్లు సజ్జల భార్గవ్పై కేసు నమోదైంది. 2024 నవంబర్ 8న పులివెందుల పోలీస్ స్టేషన్లో వర్ర రవీందర్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎస్సీ/ఎస్టీ కేసు కూడా పెట్టారు. ఈ కేసు విచారణకు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ 41A నోటీసు భార్గవ్కు అందజేయగా ఆయన ఇవాళ ఉదయం 10:30కు విచారణకు హాజరయ్యారు. డీఎస్పీ, సైబర్ క్రైమ్ అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. సాయంత్రం వరకు భార్గవ్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్తాన్ చేస్తోన్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ముందుకు సాగుతున్నట్లు కనిపించడం లేదు. అబ్బాస్ అరాక్చి నేతృత్వంలోని ఇరాన్ బృందం శుక్రవారం రాత్రి ఇస్లామాబాద్ చేరుకున్నప్పటికీ అమెరికాతో నేరుగా చర్చలు జరిపే అవకాశం లేదని తెలుస్తోంది. చర్చలకు బదులుగా ఇరు దేశాల ప్రతినిధులు తమ డిమాండ్ల సందేశాలను పాక్ అధికారులకు పంపనున్నట్లు సమాచారం. అధికార పర్యటనలో భాగంగా తమ బృందం పాకిస్తాన్ చేరుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి సారథ్యంలోని ప్రతినిధి బృందం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్తో పాటు ఇతర ఉన్నతాధికారులతోనే భేటీ అవుతుందని తెలిపింది. అమెరికాకు చెప్పాలనుకున్న అంశాలను పాక్కు వివరిస్తామని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. అంతకుముందు ఇరాన్ ప్రతినిధి బృందంతో అమెరికా నేరుగా చర్చలు జరుపుతుందని వైట్ హౌస్ ఓ ప్రకటన చేసిన నేపథ్యంలో టెహ్రాన్ తన వైఖరి స్పష్టం చేసింది. మరోవైపు పాకిస్తాన్కు చేరుకున్న ప్రతినిధి బృందం నుంచి ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాఘర్ అంతర్గత విభేదాల కారణంగా తప్పుకున్నారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో జరగనున్న పరోక్ష చర్చల్లో అమెరికా తరపున ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్ పాల్గొననున్నారు. ఈ చర్చల్లో పురోగతి కనిపిస్తే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాకిస్తాన్కు వెళ్లి సంప్రదింపుల్లో పాల్గొంటారని శ్వేత సౌధం ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో సుమారు 2 నెలల యుద్ధం తర్వాత ఇరాన్ ఇవాళ అంతర్జాతీయ విమాన సర్వీసులను పునః ప్రారంభించింది. టెహ్రాన్లోని ఇమామ్ ఖొమేనీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇస్తాంబుల్, ఒమన్ రాజధాని మస్కట్ సహా సౌదీ అరేబియాలోని మదీనాలకు విమానాలు బయలుదేరినట్లు ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ పేర్కొంది. ఈ ఉదయం ఇస్తాంబుల్కు 3 విమానాలు బయలుదేరినట్లు విమాన ట్రాకింగ్ ప్లాట్ఫామ్ ఫ్లైట్ రాడార్ 24 వెల్లడించింది. అమెరికాతో కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతున్నందున ఇరాన్ తన గగనతలాన్ని ఈ నెల ప్రారంభంలోనే పాక్షికంగా తెరిచింది. హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ గాజాపై ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. గాజాలో వేర్వేరు చోట్ల ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో ఒక మహిళ, మరో చిన్నారి సహా 11 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వాయువ్య గాజా సిటీలోని ఒక పోలీస్ చెక్పోస్ట్ సమీపంలో జరిగిన డ్రోన్ దాడిలో 2 పాలస్తీనియన్లు మరణించగా మరో 2 గాయపడ్డారని పేర్కొన్నారు. ఉత్తర గాజాలో జరిగిన మరో దాడిలో ఒక మహిళ, చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. దక్షిణ గాజాలో ఒక పోలీసు వాహనాన్ని లక్ష్యం చేసుకుని మరో దాడి జరిగినట్టు ఖాన్ యూనిస్లోని నాసర్ ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. ఈ ఘటనలో 7 మరణించినట్లు వెల్లడించారు. ఈ దాడులను ధృవీకరించిన ఇజ్రాయిల్ సైన్యం హమాస్ మిలిటెంట్లపై మాత్రమే దాడులు చేసినట్టు స్పష్టం చేసింది.
తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న వారిపై అమెరికా సైన్యం దాడులు కొనసాగిస్తోంది. అమెరికా సైన్యం తాజాగా జరిపిన దాడిలో 2 చనిపోయారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలను యుఎస్ సదరన్ కమాండ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసింది. అందులో నీటిలో తేలియాడుతున్న ఒక పడవ పేలుడు ధాటికి పూర్తిగా మంటల్లో కాలిపోతున్నట్టుంది. లాటిన్ అమెరికా జలాల్లో డ్రగ్స్ సరఫరాదారులను లక్ష్యం చేసుకుని అమెరికా సైన్యం సెప్టెంబర్ నుంచి దాడులు కొనసాగిస్తోంది. కరేబియన్ సముద్రంలో కూడా దాడులు జరుపుతోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 183 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే పేల్చివేసిన నౌకలు డ్రగ్స్ను రవాణా చేస్తున్నాయనడానికి అమెరికా సైన్యం ఇప్పటి వరకు ఎలాంటి నిర్దిష్ట ఆధారాలను వెల్లడించలేదు. 2వ విడత అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ సమీపిస్తోన్న వేళ పశ్చిమ బంగాల్లో పలుచోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలు చేస్తోంది. పీడీఎస్ రేషన్ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు చేస్తోంది. కోల్కతా, బర్ధమాన్, హబ్రా ప్రాంతాల్లోని సప్లయర్లు, ఎగుమతిదారులకు చెందిన 9 చోట్ల సోదాలు చేపట్టింది. గోజదంగాలోని కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2020 అక్టోబర్లో బసిరత్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ సోదాలు చేస్తున్నారు. పేదల సంక్షేమ పథకాలకు ఉద్దేశించిన రేషన్ గోధుమలను పక్కదారి పట్టించారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. గోధుమలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియకుండా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బెంగాల్ ప్రభుత్వ మార్కింగ్ ఉన్న అసలైన గోనె సంచులను తొలగించిన నిందితులు ఆ గోధుమలను వేరే సంచుల్లోకి నింపి బహిరంగ మార్కెట్లో అమ్మడం, విదేశాలకు ఎగుమతి చేయడం చేసినట్టు ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ కేసుకు సంబంధించి బెంగాల్ ఆహార శాఖ మాజీ మంత్రి జ్యోతిప్రియా మల్లిక్ సహా కొందరిని ఈడీ అధికారులు ఇదివరకే అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ ఇందోర్లో 2 పిల్లలను కిడ్నాప్ చేసి 15 లక్షలు డిమాండ్ చేసిన 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ 4గురిలో 2 మహిళలు ఉన్నారు. ఓ పార్కుకు వచ్చిన 11 ఏళ్ల వయసున్న 2 పిల్లలను పెంపుడు జంతువులను ఇస్తామని ఆశ చూపి నిందితులు కిడ్నాప్ చేసినట్టు పోలీసులు తెలిపారు. 2 పిల్లలను ఘటనా స్థలానికి 15 కిలోమీటర్ల దూరంలోని ఓ ఫ్లాట్ నుంచి సురక్షితంగా కాపాడినట్లు పోలీసులు వెల్లడించారు. పలాసియా పోలీస్ స్టేషన్ పరిధిలో పిల్లలు ఆడుకునే పార్కుకు నిందితులు గత కొద్ది రోజులుగా వస్తున్నారని పోలీస్ కమిషనర్ సంతోష్ సింగ్ తెలిపారు. పక్కా ప్రణాళికతో పిల్లలకు దగ్గరే కిడ్నాప్ చేసినట్టు చెప్పారు. మొత్తం 25 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి చిన్నారుల కోసం గాలించినట్టు వివరించారు. గతంలో నిందితులకు ఎలాంటి నేర చరిత్ర లేదని, కేవలం సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే పిల్లలను కిడ్నాప్ చేశారని తెలిపారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది దుర్మరణం చెందారు. యూపీలోని మౌ జిల్లాలో కారు, ట్రక్కు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన 3 సహా 5 ప్రాణాలు కోల్పోయారు. జార్ఖండ్లో ఓ పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా వారి వాహనం దోహారీ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. జార్ఖండ్ రిజిస్ట్రేషన్ ఉన్న ఎస్యూవీ అదనపు తప్పి పక్క లేన్లోకి వెళ్లి ఎదురుగా వస్తున్న ట్రైలర్ ట్రక్కును ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదం తీవ్రతకు కారులో ఉన్న ఒక పెంపుడు కుక్క కూడా చనిపోయింది. అటు రాజస్థాన్ నిమ్రానాలోని ఓ స్క్రాప్ గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 2 బాలికలు సహా 4 చనిపోయారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ, టీఆర్ఎస్ పేరుతో ఏర్పాటు చేసిన కల్వకుంట్ల కవిత, జెండా ఎజెండా ఆవిష్కరణ. పాంచజన్యం పేరుతో 5 సూత్రాల ప్రణాళిక ప్రకటించిన కవిత, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలపై ఘాటు విమర్శలు. అజారుద్దీన్, కోదండరాం మండలి అభ్యర్థిత్వాలకు లైన్ క్లియర్. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదముద్ర. ఏపీలో 2వ రోజు పెట్రోల్, డీజిల్ కొరత. బంకుల వద్ద వాహనదారుల బారులు. సమస్య పరిష్కారానికి సీఎం ఆదేశం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజేగా సాయంత్రం జస్టిస్ లీసా గిల్ ప్రమాణం. లోక్ భవన్లో ఏర్పాట్లు పూర్తి చేసిన సర్కార్. దళిత డ్రైవర్ హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు. 7 రాజ్యసభ సభ్యుల పార్టీ ఫిరాయింపుపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం. సస్పెండ్ చేయాలని చైర్మన్కు లేఖ రాస్తామని వెల్లడి. పాక్లో అమెరికా, ఇరాన్ చర్చలపై ఎడతెగని ఉత్కంఠ. నేరుగా అగ్రరాజ్యం ప్రతినిధులను కలవబోమన్న టెహ్రాన్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.